అనుకున్నాను. నువ్వు విన్నావా? మాన్స్టర్స్ ఈ కొండల మధ్య కనిపిస్తున్నాయట. గ్రూప్ 1 లో ఉన్న యమడ కూడా నాకు ఇదే చెప్పాడు. ఓక్ చెట్టు దగ్గర ఏదో ఒకటి చూశాడట. అవును అవును. నేను ఆ కొండల్లోకి కాసేపు వెళ్ళకూడదని అనుకుంటున్నాను. నేను కూడా. అయితే ఎవరు రానన్నమాట. ఒక్కడే వెళితే సరదాగా ఉండదు, అందుకే ఇంటికి వెళ్ళిపోతాను. మన ఈ సీక్రెట్ బెస్ మనకి మాత్రమే కుదరదు. తను వచ్చాడంటే మన సీక్రెట్ బెస్ ని తన సొంతం అంటాడు. చెప్పేది వినండి. జియాన్ ఎలాగైనా మనల్ని వాడుకోవడానికే ప్రయత్నిస్తాడు. నిజమే నోబితా, మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వడు. పదండి, మన సీక్రెట్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్దాం. ఓకే. ఈ చోటలో టెలిస్కోప్ కూడా ఉంది. ఇక్కడ చాలా కామిక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కూర్చుని ఫోన్ చేయొచ్చు. అరే స్నాక్స్ కూడా ఉన్నాయి. ఈ చోట ఎంత అద్భుతంగా ఉందో కదా. అవునవును, మనం ఈ రోజు రాత్రి ఫైర్ వర్క్ షోని ఇక్కడ నుంచే సరదాగా చూడొచ్చు. బాగుంటుంది, సరదాగా గడపచ్చు. అది ఎన్నటికి జరగదు. చాలా గొప్పగా ఏర్పాట్లు చేశారే. ఇవన్నీ నేను తీసుకుంటాను, ఏమంటారు? మళ్ళీ మనం అక్కడికి వెళ్ళడానికి ఏదైనా దారి ఉందా? తను బలవంతంగా తీసుకున్నాడు కాబట్టి మనకు అది ఇవ్వడు. ఒక ఐడియా. నిజమైన మాన్స్టర్స్ ని రప్పించి మనం తనని భయపెట్టి ఇక్కడ చిరవేయొచ్చు కదా. ఎక్కడ కనిపెట్టగలం? నాకు మాత్రం ఏం తెలుసు. ఆగు 2 minutes. డోరేమోన్, నువ్వు మాన్స్టర్స్ ని ఏ ఆగు, రప్పించగలవా? రిమోట్ తీసుకొని ప్రెస్ చేయి. అందుకు నా దగ్గర ఒక గ్యాడ్జెట్ ఉంది. గోస్ట్ లైట్. 3 ప్రెస్. అంటే వాళ్ళు గోస్ట్ లా మారిపోయి 10 నిమిషాల దాకా అలాగే ఉంటారు. సరే, మనం దీన్ని ఉపయోగించి జియాన్ ని భయపెడదాం. నేను ముందు ట్రై చేస్తాను. నాకు దోసకాయ కావాలి. నాకు దాహం వేస్తోంది. నాకు దోసకాయ కావాలి. ఆపండి. కానీ నేను చూస్తుంటే భయపడాలని అనిపించడం లేదు. ఏంటి డోరేమోన్ ఇలా అయింది? క్షమించు. నీ గురించి గ్యాడ్జెట్ ఎలా ఫీల్ అవుతుందో ఆ మాన్స్టర్ గా నువ్వు మారుతావు. మళ్ళీ ట్రై చేశాను. ఈ గెటప్ లో తను ఎలా భయపెడతానో చూడండి. ఉపాయం, క్యాన్ ఫుడ్ తింటాను. క్యాన్ ఓపెనర్ ఎక్కడుంది? నేను నీ అంతు చూస్తాను. కొంచెం ఓపెన్ చేసిస్తావా? ఇవన్నీ కూడా ఓడిపోయింది. ఎటు వెళ్ళిపోయాడబ్బా? ఇది వర్కౌట్ అవ్వలేదు. ఏంటి? ఇప్పుడిక నా వంతు. నేను ఇప్పుడే వస్తాను.
ఉంది. అద్భుతం! మరి చల్లగా హాయిగా ఉంది. కాకపోతే స్ట్రాంగ్ గా ఉంది. కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. నేను ఆ పని చేయటం కుదరదు. ఏం ఆ మాత్రం అడ్జస్ట్ చేసుకోలేవా? సరేలే, ప్రయత్నించి చూస్తాను. ఇంకొంచెం తగ్గించి చూద్దాం. సరే సరే. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది. ఒకే చోట కాకుండా ఫ్యాన్ లో తిరిగితే అన్ని చోట తగులుతుంది. ఏమంటావు? ద ఆసిలేటింగ్ మెకానిజం. ఎందుకు ఇలాగా? కరెక్ట్ నువ్వు చేయగలవని నాకు తెలుసు. ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు కప్పులో జ్యూస్ పోస్తాను. నువ్వు కాస్త తెల్లగా మార్చు. ఏది మొదలు పెట్టు. సరే. ఇప్పుడు పాప్సికల్ రెడీ. సరే గాని మరికొన్ని ఇలాగే తయారు చెయ్యి. జియాని పనులన్నీ నీతో చేయించాడా? నీకు నా వల్ల కాదు. నేను చాలా అర్థం కావట్లేదు. సరే, ఇప్పుడు నా వంతు నేను వెళ్తాను. జాగ్రత్తగా వెళ్ళు డోరేమోన్. నా మీద నమ్మకం ఉంచండి. ఏయ్, ఏంటి అరుపులు? బయటికి రా. ఇది ఒకటి మాన్స్టర్ అక్కడ. నేను రఘుని కాదు, నేను ఒక మాన్స్టర్ క్యాట్ ని. సరే, మాన్స్టర్ క్యాట్ ఏమేం చేయగలదు? ఈ మియా అరుపుల గురించి చెప్పనక్కర్లేదు. నీకు పని చెప్తాను. అక్కడ కొన్ని కార్పెంటర్ టూల్స్ ఉన్నాయి. వెళ్ళి పట్టుకొని రా. వెళ్ళు, త్వరగా వెళ్ళు. అలాగే. ఎక్కడ? అక్కడే ఉన్నాయి. సరిగ్గా చూడ. తీసుకురా. ఆ ఫ్లోర్ బోర్డ్స్ ని ఇక్కడికి పట్టుకురా. ఫ్లోర్ బోర్డ్సా? అదిగో అక్కడే ఉన్నాయి. త్వరగా పని చెయ్యే. అయిపోయింది. సరే గానీ నువ్వు దాని లోపలికి వెళ్తావా? ఇంకేం ఆలోచించకు, వెళ్ళు. అక్కడ ఉన్న ఎడకలన్నీ ఒకటే శబ్దం చేస్తున్నాయి. తొందరగా వాటిని వెళ్ళగొట్టు. అప్పుడే ప్రశాంతంగా ఉండగలను. ఏమైంది? ఎందుకలా పరిగెడుతున్నాడు? లేదు, ఇది కూడా వర్కౌట్ అవ్వలేదు. తనకు వేస్ట్ కాస్ట్. మీరందరూ దేనికి పనికిరారు. సరే, ఈ సంగతి నాకు వదిలేండి. ఏమైంది? ఎక్స్క్యూజ్ మీ, నేను ఒకరి కోసం వెతుకుతున్నాను. మీరు కానీ వాడిని చూసారంటే వాడు ఇలా ఉంటాడు. నేను చూడలేదే. ఇంచుమించు ఇలాగే ఒకడుంటాడు. వాడు నాకు తెలుసు. ఆగమంటున్నానా? చాలా అన్యాయం. జియాని మొహానికి బాగా మసిపూసాడా? తనని బాగా భయపెట్టడానికి వేరే ఏదైనా దారి ఉందా చెప్పు ప్లీజ్. ఒక్క నిమిషం. మాన్స్టర్ వాల్యూమ్ లెవెల్ ఒకటి ఉంది తెలుసా? ఇప్పుడు దీన్ని ఫుల్ గా పెంచేస్తాను. ఓకే. ఇప్పుడు ఇది సరిగ్గా ఉంటుంది అనుకుంటున్నాను. చివరికి నాకు పనికొచ్చేవాడే వచ్చాడన్నమాట. తిన్నగా పని మొదలు పెడదాం పదా. దాని కింద నుంచి అలా పైకెత్తో. దాన్ని అలా తీసుకెళ్ళి సూర్యకిరణాలు ఎక్కడ బాగా పడతాయో అక్కడ ఉంచు. ఇదిగో ఇక్కడ. అక్కడ కాదు, ఇంకొంచెం లెఫ్ట్. జాగ్రత్తగా పెట్టు. సరే, ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న బండరాలన్నీ క్లియర్ చెయ్యి. అమ్మయ్యా, ఇలా మసాజ్ చేయించుకుంటే ఎంత హాయిగా ఉందో. నొప్పులన్నీ పోతున్నాయి. జీవితం అంటే ఇలాగే నోబితా ఇంకా రాలేదంటే? జాయింట్ మోక అయినప్పటికీ జియానికి సేవలు చేస్తున్నాడే. మనం కూడా మాన్స్టర్స్ లాగా మరి నోబితాకి సాయం చేద్దామా? తను నాతో బాగా పని చేయించుకున్నాడు. నోబితా! నోబితా!
అమ్మా, భయంగా ఉంది బాబోయ్, నొప్పిగా ఉంది. అద్భుతంగా ఉంది కదా, చాలా బాగుంది. సీక్రెట్ బేస్ నుంచి ఫైర్ వర్క్స్ చూడడం చాలా బాగుంది కదా. అవును నిజమే నోబితా. భయంతోనూ తిరిగి జంకాకు